వెల్కమ్ టు ఐ న్యూస్. దొంగలకు స్కూల్ ఉంటుందన్న సంగతి మీకు తెలుసా? వినేందుకు విడ్డూరంగా ఉన్న ఇదే నిజం. చోరీ ఎలా చేయాలి, ఇంటిని ఎలా రెక్కి నిర్వహించాలి, కాకీల కళ్ళను ఎలా గప్పాలి, దొంగతనం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ నేర్పించుకునేందుకు ఓ కేటుగాడు ఏకంగా చోరీ స్కూల్నే నడిపాడు. శిక్షణ పేరుతో యువకులను దొంగలుగా మార్చాడు. కానీ ఎంత తెలివిగా ప్లాన్ వేసినా చట్టం చేతికి చిక్కక తప్పలేదు. మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు శ్రీకాంత్ అరెస్టుతో ఆ చోరీ స్కూల్ గుట్టు రట్టు అయింది. స్కూల్ అంటే చదువు, విలువలు, భవిష్యత్తు గుర్తుకొస్తాయి. కానీ ఈ కేటుగాడు మాత్రం నేరాలకు కూడా శిక్షణ అవసరమేనంటూ భావించాడు. అందుకే చోరీలకు సంబంధించి మెలకువలను యువకులకు నేర్పిస్తూ వారిని ప్రొఫెషనల్ దొంగలుగా తయారు చేశారు. ఏ ఇంటిని టార్గెట్ చేయాలి, ఎప్పుడు దొంగతనాలు వెళ్ళాలి, సీసీ కెమెరాలను ఎలా తప్పించాలి, ఇక పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా ఎలా వ్యవహరించాలి, ఇటువంటి అంశాల్లో శిక్షణ ఇచ్చినట్టుగా విచారణలో బయటపడింది. ఇక శిక్షణ పొందినటువంటి వారు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఒకే తరహా దొంగతనాలు జరగడంతో ప్రత్యేక నిఘా పెట్టినటువంటి పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, అలాగే నిఘా బృందాల సమాచారంతో మోస్ట్ వాంటెడ్ శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక శ్రీకాంత్ను విచారించగా అసలు కథ బయటపడింది. అతడే చోరీలకు కోచింగ్ ఇస్తూ కొత్త వారిని గ్యాంగ్లో చేర్చుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక గుంటూరు, విజయవాడ, పల్నాడు, ప్రకాశం, నల్గొండ జిల్లాల్లో వైన్ షాపుల దగ్గర తిరిగే యువకులతో పరిచయం పెంచుకున్నాడు. ఇక వారికి మద్యం తాగించాడు శ్రీకాంత్. డబ్బు ఖర్చు పెట్టడం వంటి ఆఫర్లతో ట్రాప్లో పడేశాడు. ఇక తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అనే విషయంపై కోచింగ్ ఇచ్చాడు. అలా వారందరినీ కూడా ఆయన స్కూల్ చేర్చుకున్నాడు. తాళం వేసి ఉన్నటువంటి ఇళ్లను ఎలా లూటీ చేయాలి, ఎటువంటి ఇళ్లను ఎంచుకోవాలి అనే టాపిక్లపై పాఠాలు నేర్పించాడు. చోరీ చేసిన బంగారం, నగదును ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో కూడా స్పెషల్ క్లాసులలో వివరించాడు శ్రీకాంత్. ఇలా శ్రీకాంత్ నేతృత్వంలో పాఠాలు నేర్చుకున్న యువకులు అంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో తాళం వేసి ఉన్నటువంటి ఇళ్లను టార్గెట్ చేశారు. ఏకంగా 40 చోట్ల చోరీలు చేశారు. నల్గొండ జిల్లాలో కూడా పలు చోరీలు చేసింది ఈ గ్యాంగే. మరోసారి చోరీ చేయడం కోసం రెక్కి నిర్వహిస్తున్నటువంటి క్రమంలో శ్రీకాంత్ పోలీసులకు దొరికిపోయాడు. ఇక శ్రీకాంత్తో పాటు మరో 5 కూడా పట్టుబడ్డారు. ట్విస్ట్ ఏంటంటే పట్టుబడ్డ వారిలో శ్రీకాంత్ మినహా ఎవరు గతంలో నేర చరిత్ర లేదు. దీంతో వాళ్ళను తమదైన స్టైల్లో విచారించేసరికి దొంగల స్కూల్ భాగవతం బట్టపడలేదు. ఇక వీళ్ళ వ్యవహారం చూసి పోలీసులు వామ్మో, దొంగలకు కూడా స్కూల్ ఉంటుందా అని బిత్తరపోయారు. ఇక ఈ ఘటనతో శ్రీకాంత్ సహా 5 అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈ ముఠా సభ్యుల్లో మిగిలిన 2 కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక నిందితుల వద్ద నుండి 53 లక్షల విలువ గల 260 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, 1,50,000 రూపాయల నగదు, చోరీ చేసినటువంటి ఇతర మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ఇక నేరం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా చట్టం కంటే తెలివైన నేరస్తుడు ఎవ్వరూ కాదని మరోసారి రుజువైంది. ఇక నేరానికి శిక్షణ ఇచ్చిన చట్టం నుండి తప్పించుకునే శిక్షణ మాత్రం ఎక్కడా లేదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మొత్తంగా ఈ ఘటన ద్వారా దొంగలకు స్కూల్ ఉంటుందనే విషయం మాత్రం తేటతెల్లమైంది.